హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈశ్వర్, మీకు ఐడియా ఉందో లేదో, నాకైతే ఐడియా లేదు. వాళ్ళ మస్తు ట్రెండ్ అవుతుందన్నమాట ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో, ఫేస్బుక్లో. ఇక దాని మీద మనం వీడియో చేయకపోతే ఎలా అని చెప్పి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. ఫుల్ స్టోరీ చెప్తా. అసలు ఈశ్వర్ది తప్పు ఉందా లేదా, తన భార్య అది అంత తప్పు ఉంది, ఎందుకు ఇలాంటివి బాగా జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి అనమాట. సెలబ్రిటీస్ అడ్డంగా దొరికిపోతున్నారు. మనోడు ఎలా దొరికిండు, అయినా దొరికినటువంటి అమ్మాయి ఎవరు అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ ఊరి ఇంట్లోకి రారాదే చేసుకున్న తర్వాత ఒక సాంగ్ ఉంటుంది వాళ్ళిద్దరిది, మూడున అల్లా ముచ్చట ఊరంతా తెలిసిపాయరు, మూడున అల్లా ముచ్చట ఊరంతా తెలిసిపాయరు. ఏం వైపు ఉంది నీ అమ్మ సాంగ్. ఇప్పుడే అన్నా ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో అయినా మస్తు ట్రెండ్ అవుతుంది. ఏముంది, ఫుల్ వీడియో సాంగ్ కూడా ఒకసారి బడ్స్ పెట్టుకొని వినేటటువంటి ప్రయత్నం చేయండి, మీరు మస్తు వైబ్ అవుతారు అనమాట. ఆ రేంజ్లో వైబ్ ఉంది. అండ్ మనోడు ఎలా ఫేమస్ అంటే, ఈశ్వర్ అనేటటువంటి ఆయన ఉత్తాసే తుల ఉత్తాసే తుల ఉత్తాసే తుల, అబ్బా ఆ సాంగ్ ఉంటుంది. నిజం చెప్తాను, నేను ఈ సాంగ్ చాలాసార్లు విన్నా. డీజేలో ఉండొచ్చు, పెళ్లి భారత్లో ఉండొచ్చు, సంగీత్లో ఉండొచ్చు. ఈ పాట పెట్టుకుని బాగా ఎగిరేది, రీల్స్ కూడా బాగా వచ్చాయి. కాకపోతే మనోడు దీనికి సింగర్ అనేటటువంటి విషయం నాకు తెలియదు. మనోడే సింగర్ అంట, మనోడే కొరియోగ్రాఫర్ అంటే చాలా కష్టపడి 0 to స్టార్ట్ చేసిండు. మంచి పొజిషన్లో అయితే ఉండనమాట. సో ఆ సాంగ్ మనోడు అని చెప్పి ఇప్పుడు తెలిసింది, సాంగ్ విన్నా. కానీ ఆ తర్వాత మనోడు ప్లేలిస్ట్ చూసిన, అసలు ఏంది మనోడు కథ ఏంది, మనోడు ఎవరం ఏంది, ఏమేం చేసిండు, ఏమేం పొడిచిండు అనేటటువంటి డీటెయిల్గా చూస్తే దిమ్మ తిరిగింది. డ్యాన్స్ చాలా బాగా వేస్తుండు. అంటే బడ్జెట్ మూవీలో ఏ విధమైనటువంటి సాంగ్స్ ఉంటాయో ఆ రేంజ్లో కంపోజు, ఆ రేంజ్లో డ్యాన్సు, ఆ రేంజ్లో మెయింటెనెన్స్. నెక్స్ట్ ఫోక్ సాంగ్ అంటున్నారు, కానీ ఫోక్ సాంగ్లో కనిపిస్తుంది, వైబ్ వస్తుంది, మన ఒంట్లో ఉన్నటువంటి నరం కదిలిద్ది. ఆ ఉత్తాతేదు సాంగ్ ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన కదా, మూడున అల్లా ముచ్చట ఊరంతా తెలిసిపాయరు, ఈ సాంగ్ కూడా వినండి, మామూలు వైబ్. ఈ 2 సాంగులు కూడా ఫుల్ వైబ్ వచ్చినాయి అనమాట. నేనైతే ఇప్పుడు మళ్ళీ విన్నాను, అసలు ఏంది మనోడు కథ ఏంది, మనోడు ఎవరు విన్నా అంత తోపా, ఎందుకు ఇంతలా వైరల్ అవుతుండే అనేటటువంటిది అన్న ఆ తర్వాత తెలిసింది. ఈ సాంగ్స్ కన్నా వాళ్ళ వైబ్ చేసినటువంటి ఆ ఓయో రూమ్లో పట్టుకున్నటువంటిది బాగా వైరల్గా మారింది. సో ఇది మరి దారుణం అని చెప్పి నాకైతే అనిపించింది. నాకు ఒక మేమ్ టెంప్లెట్ గుర్తొచ్చింది. మగాడు అన్నాక తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు. ఏదైనా తల్లిలా కడుపులో దాచుకోవాలి, కానీ తలపోటు అవ్వకూడదు, గుర్తుంచుకో. గొప్ప చరిత్ర ఉన్న బాలయ్య బాబు గారు చెప్తారు, ఇది చాలా గొప్ప మాట, ఇది చాలా పెద్ద మాట. ఎలా, మగోడు అన్నాక తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు, మొత్తం కడుపులో దాచుకోవాలి తప్ప కనువిప్పి కాకూడదు అనేటటువంటిది బాలయ్య బాబు గారు చెప్పినటువంటి ఒక పెద్ద డైలాగు. అప్పట్లో నాకు ఇప్పటికి కూడా అది ఫేవరెట్ అనమాట. ఇప్పటికి కూడా మన వాళ్ళు స్టేటస్లో పెడుతూనే ఉంటారు, కానీ ఎవడు కూడా దాన్ని పాటించాడు. భయ మగోడి బుద్ధి అనేటటువంటిది ఎప్పుడైనా రాంగే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్, ఒక ముసలోడి దగ్గరికి వెళ్ళి ముసలోడ పెళ్లి చేసుకోరా అనండి, వాడు మొత్తం పండిపోయి ఉంటాడు, వాడికి ఒక 70 years వచ్చాయి అని చెప్పి మనం అనుకున్నాం. వాడి దగ్గరికి వెళ్ళి, ఎరా ముసలోడా పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఫన్నీగా అడగండి. వాడు ఏమంటాడో తెలుసా, నాకెవరెత్తారయ్యా పిల్లని అంటాడు. 100% అంటాడు, నాకెవరెత్తారయ్యా పిల్లని అంటాడు. నీ అమ్మ ఈ వయసులో నాకేం పెళ్ళి అండవు. అదే ముసలాం దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, ముసలమ్మ పెళ్లి చేసుకుంటామా అని, ఈ వయసులో ఏం పెళ్ళి అయ్యా అంటుంది. ఆడాళ్ళు ఆ విధంగా అంటారు, కానీ మగోడు ఆలోచన అనేటటువంటిది వేరుంటుంది అనమాట. నాకెవడు ఇస్తారు పిల్లని అంటే ఇస్తే చేసుకుందామని వాడు ఆలోచన. ఇదే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో మగోడు అన్నాక తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు అనమాట. వాటన్నిటిని గుండెల్లో దాచుకునే వాళ్ళే నా దృష్టిలో అసలు సిసలైనటువంటి భార్యలు. ఇక్కడ మరి మనోడు తప్పు ఉందానంటే ముందు డీటెయిల్గా చెప్తా చూడండి. ఈ అమ్మాయి చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎందుకు ఇంత తేడా ఉంది, ఇది విత్ మేకప్, ఇది వితౌట్ మేకప్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సాంగ్స్ కూడా చేయడం జరిగింది. వచ్చుండాయి ఫీలింగ్స్ మామూలుగా లేదు డ్యాన్స్. సో చాలామంది ఫీలింగ్స్ వచ్చినాయి వేసుకున్నారు, దాంట్లో తప్పే ఉందని చెప్పి ఫన్నీ చేస్తున్నారు. దొరికిన తర్వాత ఎవడైనా దొంగే, గుర్తుంచుకోండి, దొరకపోతేనే వాడు దొర. వన్స్ మీరు ఎన్ని తప్పులేం చేయండి, ఎంత లంగా పని ఏం చేయండి, మీరు దొరకనంత వరకు మీరు తోపే. ఇప్పుడు నాదే తీసుకోండి, నేను 100 నీతులు చెబుతా, మరి అలా చేయొద్దురా, తిట్టొచ్చు. ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి అనేటటువంటి, అరే అదేం బుద్ధిరా నీకు ఒక పిల్లగాడు ఉన్నారా, నీకు వైఫ్ ఉందిరా, నీకు ఫ్యామిలీ ఉందిరా అని చెప్పి నేను క్లాస్ బేకొచ్చు, పెద్ద పని కాదు అది. కానీ నేను క్లాస్ బీకే అర్హత నేను ఎప్పుడు కోల్పోతా తెలుసా, నేను దొరికాక. అదే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దొరకనంత వరకే ఎవడైనా దొరికితే దొంగ. మగోళ్ళు మీరైతే ఇది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పను మీరు మందు బంద్ చేయండి అని అసలుకే చెప్పను, లిమిట్లో తాగండి అని చెప్తా. లంగా పని చేయండి అని చెప్పి నేను చెప్పను, బట్ దొరకకుండా చేయండి. ఇదే మీరు గుర్తుంచుకోండి. ఇది కాంట్రవర్సీ అయిపోనండి, ఇది ఏదైనా అనుకోనండి, మీరు దొరకమాకండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నిమిషానికి దొరుకుతాడు పిల్లానికి. నిన్న ఏదో గొడవైందిరా అని చెప్పి నాకు ఫోన్ చేస్తాడు.
నేను సెటిల్మెంట్ చేస్తా ఏదైనా మళ్ళీ తర్వాత ఎమ్మటే దొరుకుతాడు. ఎగ్జాక్ట్లీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వాడు పెళ్ళానికే ఆ ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ దొరుకుతాడు, ఆ రీల్స్ పంపించుకుంటూ దొరుకుతాడు, లేదా ఆ ఫోన్లు మాట్లాడుకుంటూ దొరుకుతాడు. అంత దరిద్రులు ఉంటారు. ఏంటంటే వాడు దొరక్కపోతే వాడు పత్తిత్తే, వాడు ఎన్ని నీతులు చెప్పినా నడిచిద్ది. రేపటి రోజున బయటికి వెళ్ళి కూడా అలా చేద్దరు ఇలా చేద్దరు అని చెప్తే నడిచిద్ది. అదే వాడు దొరికిన తర్వాత బయటికి వెళ్తే వాడిని ఇప్పించుకోకుండా చూసినట్టు చూస్తారు. అదే అనుమానం అనేటటువంటిది మీ వైఫ్స్కి రానివ్వకండి. మొగలు నేను మీకే చెప్తాను, మీరు చేస్తారా చేయరు అనేటటువంటిది మీ పర్సనల్, నేను దాంట్లో వేలు పెట్టను. కానీ దొరకమాకండి, ఇదే మీరు గుర్తుంచుకోండి. మనోడు ఈశ్వర్ సాయి చేసినటువంటి తప్పదే. ఇప్పుడు తనున్నటువంటి ఫీల్డే అట్లాంటిది. ఫోక్ సాంగ్స్ చూసుకున్నట్లయితే వాటేసుకోవాలి, కాటేసుకోవాలి, మూటేసుకోవాలి. మన సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేటటువంటిది ఉన్నట్టే ఇక్కడ తను ఒక ఆఫర్ ఇచ్చిండు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి ఉంటుంది, ఏదో పర్సన్ ఉంటుంది. అదే ఇక మనం దాన్ని ప్రైవేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళిద్దరికి ఏమనిపించిందో మనోడు ఇప్పటి నుండో జరుగుతూనే ఉంటాయి నాకు తెలిసి. మీరు చూడండి, భార్య ఎగ్జాక్ట్లీ వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకుందంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఉంటుంది. మనోడు ఎన్నిసార్లు ఇంట్లో దొరుకుంటాడు, మనోడు ఎన్నిసార్లు బయట దొరుకుంటాడు, మనోడు ఎన్నిసార్లు పంచాయతీలు అయి ఉంటాయి. నాకు తెలిసి చాలా పంచాయతీలు అయినాలా, చాలా చికాకులు అయినాలా. వీడు మారట్లేదు, వీడు అదే లంగా పని చేస్తుండు. ఓ ఏం చేసిద్ది అయినా నేను పీకిద్ది అన్న పీకగలదా అని చెప్పి మనోడు అనుకొని ఉంటాడు. మనోడిని అయితే ఫాలో అయిందంట. ఎగ్జాక్ట్లీ ఈ విధంగా రంకుల మీద తిరుగుతుండు నా మొగుడు అని చెప్పి ఫాలో అయింది. వీళ్ళు రూమ్లో ఉన్నప్పుడు, కార్యంలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మూసేసింది. వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలింది. వీడు ఇన్ని రోజులు కష్టపడి కట్టుకున్నటువంటి ఆ బిల్డింగ్, ఎన్ని రోజులు కాపాడుకున్నటువంటి ఆ ఫేమ్ దడేళ్ళ పగిలిపోయింది. నిజంగా దడేళ్ళ పగిలిపోయింది. ఇప్పుడు మనోడు తలెత్తుకోలేడు. ఇప్పుడు ఏదైనా సాంగ్ రిలీజ్ చేద్దామన్నా, బయటకు వచ్చి ఏదైనా మాట్లాడదామన్నా దాని గురించే మాట్లాడదాం. ఉదాహరణకి మన సాయి తేజ ఉన్నాడు. సాయి తేజ అని ఏం మాట్లాడినా కానీ 3 సెకండ్స్ వీడియో అంటారు. దిశోజ్ అని కూడా అదే అంటారు. ఇక్కడ ఇదే దొరికేదాకే, ఎవడైనా దొరికితే మట్టికి వాడు దోలు తీరిపోద్ది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మరి మొత్తం ఈశ్వర్ సాయితే తప్పుందా బ్రో అంటే, ఆ అమ్మాయి పేరు వచ్చేసి మాధురి రాథోడ్ అంట. తను కూడా మంచి డ్యాన్సర్ అంట. అండ్ మన హీరోస్ను కూడా చాలామంది సెలబ్రిటీస్ని అయితే కలవడం జరిగింది. తను అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. సో తనని కూడా కొట్టడం జరిగింది అనమాట, తన భార్య కూడా. నేనేమంటున్నాను అని అంటే, ఇప్పుడు భార్య ఏం చేయాలి, నిజంగా హస్బెండ్ తప్పు చేసిండు అని అంటే మట్టికి ముందు మరి తను చెప్పిందో లేదనేటటువంటి విషయం నాకు తెలియదు. దాని గురించి నేను జడ్జ్ చేయలేను. మనోడు ఇంత రెడీ హ్యాండెడ్ దొరికిందంటే చాలాసార్లు తప్పు చేసి ఉంటాడులేండి, దాంట్లో డౌట్ లేదు. ముందు చెప్పి చూడాలి, లేదా భార్య అవన్నీ వాళ్ళ పెద్దోళ్ళకి వాళ్ళకి వివరించాలి. విడాకులు తీసేసి నాకు అక్కర్లేదు అని చెప్పి విడాకులు తీసేసుకోవచ్చు. అది బాగానే ఉంటుందిలే. కానీ ఇంత రెడీ హ్యాండెడ్గా వీడియోలు తీసి అది సోషల్ మీడియాలో వదలడం అనేటటువంటిది, భార్య మనోడికి వచ్చినటువంటి ఆ ఫేమ్ని, మనోడికి ఉన్నటువంటి ఆ పరువుని పోగొట్టడానికి చేసిన దానిలాగా నాకైతే అనిపించింది. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇది బాగా వైరల్ అవుతుంది. మనోడు ఏదో తప్పు చేసిండు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ బాగా వైరల్ అవుతుంది. ఎంతమంది హస్బెండ్స్ని వైఫ్లు చంపట్లేదు అబ్బా, అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియురాలతో. ఒకతేమో మన హార్పిక్ ఎక్కించిందంట నరాల్లోకి, ఇంకోటేమో డ్రమ్ములో వేసిందంట, ఇంకోటేమో మొక్కలు చేసిందంట. మనకు తెలిసి జరుగుతున్నాయి, తెలియకుండా చాలా అంటే చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసి చాలా జరిగినాయి. మనం వాటిని ప్రూవ్ చేయలేం, మనం పోలీస్ కంప్లైంట్ చేయలేం. రేపటి రోజున నేను చెబుతున్నా, నేను నా కళ్ళతో చూసిన, ఇది నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లోనే. క్లియర్గా అర్థమవుతుంది. వైఫ్ చూసుకున్నట్లయితే ఎవరితో బయట రంగు పెట్టుకొని మొగుని చంపేసింది. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఫస్ట్ హస్బెండ్ మీద ఆ ఉంచుకున్నవాడితో దాడి చేయించింది, యాక్సిడెంట్ చేయించింది. అప్పుడు వాడు కాలు చెయ్యో ఇరిగింది. ఆ తర్వాత ఇంకా పని కాదురా అని చెప్పి వాళ్ళు వేరే ఊరు అమ్మా నాన్నను వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళారు. అక్కడ చూసుకున్నట్లయితే ప్లాన్ చేసింది, లేపేసింది. క్లియర్ కట్టుకుంది లేపేసిందని. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె మీద కేసు పెడదాం, ఆమె గురించి పోలీసుతో మాట్లాడదామంటే ఈ చనిపోయినటువంటి అబ్బాయి తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసా, ఆ కోళ్ళ పోతే మాకు తిండి ఎవరు పెడతారయ్యా అన్నాడు. ఇక్కడ ఇలా కొడుకు చచ్చిపోయిన బాధ కన్నా ఇది పోతే పోలీస్ స్టేషన్కి మాకు తిండి ఎవరు పెడతారయ్యా అనేటటువంటి బాధగా అనవుతుంది అనమాట. ఎలాంటి కళ్ళ గట్టినట్టుగా అనవుతున్నాయి అనమాట. సో ఒక మొగోడు అని చెప్పి మీరైతే దయచేసి వాడిని ఆడుకునేటటువంటి ప్రయత్నం చేయమాకండి. మగోళ్ళకైనా ఆడవాళ్ళకైనా జస్టిస్ అనేటటువంటిది ఒకేలాగా ఉండాలి. సో నేనే చెప్తున్నానంటే ఈశ్వర్ సాయికి, నీకు నిజంగా నీ భార్య మీద అంత ఇంట్రెస్ట్ లేకపోతే, బేబీ ఉంది నీకు, చిన్న పిల్లగాడు 1 year 2 years బేబీ, ఆ బేబీని చూసైనా సరే భార్యని చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒక 100 మంది కాపురం చేస్తున్నారంటే దాంట్లో 80 మంది పిల్లల కోసం కాపురం చేసేటోళ్ళే ఉన్నారు. సో అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఒకవేళ నీకు భార్య అంతలా నచ్చకపోతే తనతో విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు.
తనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి నీ కొడుకుని లైఫ్ని సెట్ చేసి, అంతేగాని ఏ విధంగా దొంగదారులు ఎత్తుక్కోవడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. ఈశ్వర్ సాయి ఇది నిన్ను లైఫ్ లాంగ్ వెంటాడింది. 5 నిమిషాల సుఖం, ఈ 5 నిమిషాల సుఖం కోసం మొత్తం లైఫ్ని మొత్తం ఫేమ్ని పోగొట్టుకున్నావు. బాయ్స్ అదే మీరు గుర్తుంచుకోండి, 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్, నువ్వు మొగుడు అయితే ఒక హాఫ్ అన్ అవరా, దానికోసం నీ లైఫ్ను నువ్వు కొలాబ్ చేసుకొని నీ భార్యని నీ పిల్లల్ని పక్కన పెట్టడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. నాకు తెలిసి భార్యను బాగానే టార్చర్ చేస్తుంటాడు మనోడు, నేను చేస్తా ఏం పిక్కుంటో పిక్కోపో అని చెప్పి భార్యను గట్టిగానే ఉంటాడు. ఇలా అనటం వల్లే ఎంత రచ్చ జరిగింది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి ఉద్దేశం. సో దీని మీద మీ కామెంట్ ఏంది? మీరు నిజంగానే మన ఈశ్వర్ సాయి తప్పంటారా, వైఫ్ ఇంత రెడీ హ్యాండెడ్గా పెట్టించి తన పరువు తీయటం తప్పంటారా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. సో జాగ్రత్త బాయ్స్, మీ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీ లవర్తో అయినా మీ వైఫ్తో అయినా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ముందు అక్రమ సంబంధాలు కూడా లీగల్ అయిపోతాయి. ఆల్రెడీ మన కోర్టే చెప్పింది కదా అక్రమ సంబంధం పెట్టుకున్నాను, ఇక దాన్ని కూడా లీగల్ చేసేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆ తర్వాత మన అనిల్ రాయపూడి ఇంకో రొట్ట వస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. బాయ్ బాయ్, నమస్కారం.